స్టార్టింగ్ లో చేసే చిన్న తప్పు వల్ల ఎదిగిన తర్వాత మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు హిమాచల్లో చూసుకున్నట్లయితే మనకి టెంపరేచర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఇప్పుడు మన రాయలసీమ చూసుకున్నట్లయితే 40 నుంచి 40 డిగ్రీల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూల్ ఏరియాలో పండే యాపిల్ మొక్కని ఇక్కడ రాయలసీమలో పండించవచ్చు అనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? మార్కెట్లోకి కొత్తగా కేఎల్డి వెరైటీ అని ఒక మొక్క వచ్చిందని చాలా వరకు వింటా ఉన్నాం ఈ ఒక 3-4 నెలల నుండి. ఇప్పుడు దానికి మీరేం చెప్తారు? ఆ కేఎల్డి వెరైటీ అనేది ఉందా లేదంటే అనేది లేదండి. కేఎల్డి వెరైటీ లేదండి. నేను చెప్పడమే కాదు, అందరికీ తెలుస్తుంది. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ ఉమేష్. ఫ్రెండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మనతో పాటు రైతు మారుతి గారు ఉన్నారు. ఇతను గత సంవత్సరం నుండి యాపిల్ సాగు చేస్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుండి యాపిల్ మొక్కలు డెవలప్ చేస్తూ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటకకి సప్లై చేస్తున్న చక్రపాణి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈ మొక్కలు ఎట్లా యాపిల్ మొక్కలు నాటుకోవాలంటే ఎటువంటి పద్ధతిలో నాటుకోవాలా, అదేవిధంగా నీటి యజమానం ఎట్లా ఉంటుంది, ఈ యాపిల్ మొక్కలు నాటుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, దీనికి ముఖ్యంగా ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ యాపిల్ సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలు చూడబోతున్నాము. మీరు కూడా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్ ద్వారా మీరు పండిస్తున్న పంటను కూడా 10 మందికి తెలియజేయాలనుకుంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూద్దాం రండి. ఇప్పుడు మనతో పాటు రైతు మారుతి గారు ఉన్నారు. ఇతను అడిగి యాపిల్ సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కున్నాం. అన్న నమస్కారం. అన్న నమస్తే సార్. అన్న మీరు ఎన్ని ఎకరాల్లో ఈ యాపిల్ సాగు చేస్తున్నారు? సార్ 2 ఎకరాల్లో చేసినాం సార్. 2 ఎకరాల్లో ఎన్ని మొక్కలు ఉంటాయి మొత్తం చూసుకుంటే? 1000 మొక్కలు ఉన్నాయి సార్. 1000 మొక్కలు. ఎట్లా ఇప్పుడు సానుకు గ్యాప్ ఎట్లా ఉంటుంది? చెట్టుకు వేడలకు వచ్చేసి 10 అడుగులు ఉంది సార్. చెట్టుకి వచ్చేసి 8 అడుగులు ఉంది. 8 అడుగులు 10 అడుగులు 8 అడుగులు 10 అడుగులు సార్. ఇప్పుడు నీళ్లు చూసుకున్నట్లయితే ఎట్లా పెట్టుకుంటారు అన్న? ఇది మొక్క పెట్టినప్పుడు రోజుకి వచ్చి 5 లీటర్ల నీళ్లు వదిలినాం సార్. స్టార్టింగ్ లో ఒక 3 నెలలు నీళ్ళు ఎక్కువ వదిలేసి మొక్కలు చనిపోయినాయి. అంటే నీళ్ళు ఎక్కువ వదలడం వల్ల ఎక్కువ వదలడం వల్ల మొక్కలు చనిపోయినాయి సార్. సార్ గైడెన్స్ ఇవ్వడం వల్ల అప్పుడు డ్రిప్పర్ మార్చేసినాం. అడక్కి మార్చేస్తే అప్పుడు చెట్లు బాగానే ఉన్నా సార్. ఇప్పుడు ఎన్ని నెలల మొక్కలు అన్న ఇవి చూసుకున్నట్లయితే? సార్ ఇవి సంవత్సరం మొక్కలు సార్. సంవత్సరం మొక్కలు సార్. అన్న ఇప్పుడు దీంట్లో మెయిన్ గా మీరు ఏమంటే ఏదైనా డిసీజ్ గమనించారా అన్న? ఏ వ్యాధి వస్తుంది ఎక్కువ దీంట్లో? డిసీజ్ వచ్చేసి ట్రిప్స్ వస్తుంది సార్. ట్రిప్స్ పురుగు పడుతుంది. అంటే ఎట్లా వస్తుంది అది? అంటే ఏమైనా గమనించేస్తుందా సార్? ట్రిప్స్ వచ్చేసి ఆకలి కింద వస్తుంది సార్. ట్రిప్స్ వచ్చేసి ఆకలి కిందే వస్తుంటది సార్. అది పచ్చదోమ ఆకు మాదిరిగా పచ్చగా ఉంటుంది సార్. అది అంటే దోమ మాదిరిగా. అప్పుడు సార్కి మేము ఇన్ఫార్మ్ చేస్తే సార్ మందులు పెట్టడం వల్ల దాన్ని మేము స్ప్రేయింగ్ చేసేస్తే పోతుంది సార్. ఇప్పుడు మామూలుగా సార్ దగ్గర తీసుకున్నప్పుడు మొక్కలు ఎన్ని ఇయర్లో కాప్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారన్న సార్? సార్ వచ్చేసి 18 నెలలకు స్టార్ట్ అవుతుందని, కానీ మా దృష్టి సంవత్సరంకే స్టార్ట్ అయింది సార్. అంటే 18 నెలలు చెప్పింటే సంవత్సరానికి కాపు వచ్చేసింది సార్. సంవత్సరానికే కాపు వచ్చేసింది. ఓకే. సంవత్సరం లోపల కాయలు కూడా తినేసినాం సార్. అప్పుడే కాయలు కూడా సుమారు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంకా 1 సంవత్సరం అయింది కదా, సుమారు ఎన్ని కాయలు వచ్చిండొచ్చు అన్న ఒక్కొక్క చెట్టు? సార్ ఒక చెట్టుకు వచ్చేసి 100 కాయలు 80 కాయలు ఇట్లా వచ్చేసినా సార్. 100 కాయలు 80 కాయల వరకు వచ్చేసినా సార్. ఇప్పుడు మామూలుగా చిన్న సైజు అంటే ఇప్పుడు ఇంతైనా సైజు లేదంటే ఇంకా ఫస్ట్ సంవత్సరంలో పెరుగుతుంది అన్న? కాయలు వచ్చేసి తక్కువ పెట్టుకుంటే సైజులు వస్తాయి సార్. ఎక్కువ వదులుకుంటే కాయలు చిన్నగా ఉంటాయి సార్. అంటే కొమ్మకి కాయలు అనేది ఎక్కువ ఉంటే సైజులు రావడం లేదు సార్. తక్కువ పెట్టు అంటే కాయలు ఏం చేస్తారు? పీకేయాల్సిందేనా అవి? కాయలు పీకేస్తాం సార్. పీకేసిన తర్వాత పీకేస్తే ఒక ఎన్ని పెడతారు మాక్సిమం చూసుకున్నట్లయితే దీంట్లో? సార్ కొమ్ముకు వచ్చేసి 2-3 పెడితే సైజులు వస్తాం సార్. 2-3 కాయలు పెడితే వదులుకుంటే సైజులు వస్తాయి. మొదటి సంవత్సరమే లావొస్తుంది. ఏ సైజు రావచ్చు అన్న వస్తే? ఒకవేళ సార్ 200 గ్రాములు 150 గ్రాములు వచ్చేసిన సార్. కాయ పెట్టుకోవడం వల్ల సైజులు వస్తాయి సార్. ఓకే. ఇప్పుడు మనతో పాటు చక్రపాణి యాదవ్ గారు ఉన్నారు. ఇతను దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి యాపిల్ మొక్కలు డెవలప్ చేస్తూ మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకి సప్లై చేస్తున్నారు. ఈ యాపిల్ సాగు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఎన్ని మొక్కలు ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు కదా యాపిల్ మొక్కలు అనేది, మీరు సుమారుగా చూసుకున్నట్లయితే ఎన్ని మొక్కలు డెవలప్ చేసి ఉంటారు? ఇప్పుడు మనము సంవత్సరానికి 1,00,000 మొక్క మనం డెవలప్మెంట్ చేస్తాం. సంవత్సరానికి 1,00,000 మొక్క డెవలప్మెంట్ చేస్తాం. ఎక్కువగా కర్ణాటక వెళ్తుంది అనమాట. మనం గత 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు మనము అక్కడ కాశ్మీర్, హిమాచల్ వెళ్ళి రైతులతో మన అనుభవాలు తీసుకొని, అక్కడ డైరెక్టర్స్ హార్టికల్చర్లతో అనుభవాలు తీసుకొని దీని సాగు విధానం ఎలా ఉంటుంది, దీనికి రోగాలు ఎలా వస్తాయనేది ప్రతి ఒక్కటి కనుగొన్న తర్వాత మనం గత 2 సంవత్సరాల నుంచి కర్ణాటక ఇస్తున్నాము. కర్ణాటకలో 2-3 సంవత్సరాల తోటలు కూడా మనకు ఉన్నాయి. అక్కడ మన రైతుల అనుభవాలు కూడా తీసుకున్నాము. అదేవిధంగా మనకి ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఇది సాగు అవుతుంది అనమాట. కొన్ని అక్కడక్కడ ఇచ్చాం కాబట్టి సాగు అవుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఎనుములదొడ్డి గ్రామము
మనము కుందుర్పి మండలము కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాలో కూడా మన 1000 మొక్కలు ఇక్కడికి మన మారుతిగాడికి ఇవ్వడం జరిగింది. ఇది 12 నెలల్లో కాపుకి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయంటే, మనం వీడియో చేసే ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క రైతు నా దగ్గర తీసుకున్న రైతులకి అనుకూలం కావాలా, వేరే నర్సరీల నుంచి తీసుకొచ్చిన రైతులకు అనుకూలం కావాలని ఈ వీడియో మనం చేయడం ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఒక్క రైతు మెయిన్ వచ్చి నీటి యాజమాన్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. అంటే ఇప్పుడు దీంట్లో యాపిల్ సాగు చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు స్టార్టింగ్ మొక్క నాటడం కూడా ఒక జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీ. నాటుకోవాలంటే ఎట్లా నాటుకోవాలి? ఇప్పుడు మనము పొడవు వచ్చి 10 అడుగులు, వెడల్పు వచ్చి పొడవు వచ్చి 8 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు తీసుకుంటే ఒక ఎకరాకు వచ్చి 500 మొక్కలు నాటుకోవచ్చు అనమాట. నాటిన తర్వాత రోజుకు వచ్చి ఒక మొక్కకు 5 లీటర్ నీళ్ళు ఇవ్వాలా. ఒక 10 నుంచి ఒక 15 రోజులుగా దాకా అంతే. 15 రోజుల తర్వాత 2 రోజులకు ఒకసారి ఒక మొక్కకు వచ్చి 8 లీటర్ నీళ్ళు ఇవ్వాలా. అది గత 5 నెలల వరకు ఇవ్వాలా. 5 నెలల తర్వాత 3 రోజులకు ఒకసారి ఒక మొక్కకు వచ్చి 8 లీటర్ నీళ్ళు ఇవ్వాలా. ఈ నీటి యజమానం అనేది జాగ్రత్తగా చూసుకుంటే మాత్రము మొక్క అనేది ఎటువంటి డ్యామేజ్ కాదనమాట. మీరు చూస్తున్నచ్చు ఇదే తోటలోనే ఒక 150 మొక్కల దాకా చనిపోయాయి అనమాట. ఎప్పుడు స్టార్టింగ్ లో గత 3 నెలలు 4 నెలలు ఒకసారి విజిటింగ్ వచ్చాను నేను. నీళ్ళు ఎక్కడం వల్ల తర్వాత వీళ్ళు నేను చెప్పిన విధంగా ఏం చేశారంటే, డిప్పర్ అనేది మొక్కకు అటువైపు ఒక అడుగు వేసుకున్నారు, ఇటువైపు ఒక అడుగు వేసుకొని ఇప్పుడు నీటి యాజమాన్యం తక్కువ ఇస్తున్నారు కాబట్టి మొక్క ఎదుగుదల కానివ్వండి, కాయలు కానివ్వండి, కొమ్మలు కానివ్వండి చాలా అద్భుతంగా వస్తున్నాయి అన్నమాట. నీటి యాజమాన్యం అంటే జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మెయిన్ గా డిసీజ్ అంటే ఏమి వచ్చే అవకాశం? మామూలుగా డిసీజ్ వచ్చేది ఇప్పుడు మన పండు ఉన్నప్పుడు పండుగ సమస్య వస్తుంది, మళ్ళీ పిండినల్ అనేది లైట్ గా రావడం జరుగుతుంది, మళ్ళీ ఇంకా ఇన్సెక్టిస్ పురుగులు కానివ్వండి ఇవన్నీ వస్తుంటాయి. జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం చాలా వరకు బాగుంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఈ కాపు దశ అనమాట. అంటే మనం నవంబర్లో నీళ్లు స్టాప్ చేస్తాము, డిసెంబర్లో ఆకులన్నీ తీసేస్తాము, దానికి కావాల్సిన స్ప్రేలు కొడితే మాత్రం పూత పిండి అనేది వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏమంటే, మీరు నర్సరీలో మారుతి గారు తీసుకున్నప్పుడు 16 నెలల తర్వాత కాపు అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. 18 నెలలకు చెప్పినారు. ఇప్పుడు చూసుకున్నట్లే మనకి సంవత్సరం దాటుతానే కాయ అనేది వచ్చింది. ఇప్పుడు దీనికి ఏమన్నా అంటే త్వరగా రావడానికి ఏమన్నా జాగ్రత్తలు మెయిన్ గా తీసుకుంటే ఇది 10 నెలలు అయిన తర్వాత మొక్క అనేది మెచ్యూరిటీ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ లో దానికి క్లైమేట్ కి సంబంధం ఉండదు. ఆటోమేటిక్ అనేది పూత పిండి అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. కానీ ఎక్కువ నిలబడదు, సైజ్ రాదు. ఈ టైంలో మనం డిసెంబర్ లో కాపు వదులుతాం కదా, జనవరిలో ఫ్లవరింగ్ వస్తుంది, మనకి ఏప్రిల్ లో పంట దిగుబడి వస్తుంది. ఆ టైంలో మనకి కాయ షైనింగ్ అంతా వస్తుంది అనమాట. లేదు మనకి ఇప్పుడు రెండో క్రాప్ ఎప్పుడు వదులుతామంటే జూలైలో వదులుతాం. అంటే ఈ నెల ఈ రోజు ఇప్పుడు ఇయర్లీ చూసుకున్నట్లయితే 2 కాపులు వస్తుంది. మన కాశ్మీర్ కానీ ఒకసారి వస్తుంది. మన అదృష్టం ఏమంటే 2 సార్లు వస్తుంది అనమాట. రెండో కటింగ్ ఎప్పుడు అంటే మనము జూన్ లో నీళ్ళు స్టాప్ చేసుకోవాలా, జూలైలో కాపు వదులుకోవాలన్నమాట. అప్పుడు మనకి కాయ సైజు రావాలా, షైనింగ్ రావాలంటే దీనికి కావాల్సిన పోషకాంశాలు ఇవ్వాలన్నమాట. పొటాషియం, కాల్షియము, సూపరు, వేప చెక్క, ఓకేనా, డిఏపి ఇలాంటివన్నీ వదులుకుంటే కాయ షైనింగ్ అంతా వస్తుంది. మనం పూత పింద దశ నుంచి వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. 15 నుంచి 20 స్ప్రేలు కంపల్సరీ ఉంటాయి, కాయ కట్టింగ్ అయ్యే వరకు ఉంటాయి అనమాట. అంటే మనం తక్కువ స్ప్రే చేస్తాము. మీరు కాశ్మీర్, హిమాచల్తో చూసుకుంటే చాలా తక్కువ మనం అనమాట. మీరు చూస్తున్నారు ప్రోమో కానీ దానిమ్మ చెట్లకి ఎంత స్ప్రే కొడుతుంటారు, 3 లక్షల మందుల వరకు స్ప్రే చేసుకుంటారు. దీనికి అట్లీస్ట్ 60 నుంచి 70,000 మందులు కొట్టుకున్నామంటే ఆటోమేటిక్ పంట దిగుబడి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పొమగ్రానేట్ చూసుకున్నట్లయితే యాపిల్ చాలా బెటర్ అనమాట. కదండి, పెట్టుబడిలో చాలా బెటర్. ఇంకొకటి ఏమంటే దీనికి 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాల. ఇప్పుడు రైతులు ఎట్లున్నారంటే సాయంత్రం పెట్టాలా, పొద్దున్నే తీసుకోవాలని ఉన్నారు అనమాట. అట్లా కాకూడదు అనమాట. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని మొక్కకు అనేది ఒక 5 నుంచి 10 కిలో కాయలు వదులుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సంవత్సరానికి కూడా మనం కాపు వస్తుంది ఇది, కానీ ఒక చెట్టుకు వచ్చి 2-3 కిలోలు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక కొమ్మకు వచ్చేసి 60-70 కాయలు కూడా వస్తాయి అనమాట. వచ్చిన కాయ తొలగించేయాలి. ఇప్పుడు వీళ్ళ తోటలోనే స్టార్టింగ్ మనకి 100 నుంచి 200 పూత పిందు కూడా స్టెట్ అయ్యిండే. అప్పుడంతా తీసేస్తారు వీళ్ళు మొత్తం అంతా. ఏదో ఇప్పుడు ఒక కొమ్మకు 2-3 కాయలు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కొమ్మకు దొండ 4 ఒకే చోట ఉంటే కాయ సైజు రాదు. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి 2 తీసి 1 పెట్టామని కూడా కాయ సైజు అలాగా. ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే సార్, ఇప్పుడు మనకి ఏదన్నా డిసీజ్ వచ్చిందని కనుక్కోవడానికి కారణం ఏమి? ఇప్పుడు చాలా చెట్లు చూసుకున్నట్లయితే వాడి పట్టడం కానీ, కాయ ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత కూడా వాడు పట్టింది, పూత వచ్చిన తర్వాత వాడు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం సార్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఫ్రూట్ కూడా బాగా సైజ్ వచ్చింది, చిన్న సైజ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొక్క అనేది ఎండిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏమి? మెయిన్ రీజన్ అంటే మనము మొక్క నాటినప్పటి నుంచి 6 నెలల వరకు మనము ఎక్కువ నీళ్లు వదలడం వల్ల మొక్క అనేది ఇప్పుడు 9 నుంచి 10 నెలలు 12 నెలల టైంలో మొక్క అనేది ఇలా చనిపోతుంది అనమాట. స్టార్టింగ్ మనకి ఎన్ని నీళ్ళు వదిలినా మొక్క బాగుంటుంది, కానీ రోగం ఎక్కువ అయిపోయినప్పుడు, ఇప్పుడు మనం స్వీట్ ఎక్కువ తింటుంటాము, స్వీట్ తిన్నప్పుడు కనపడదు మనకి షుగర్ అనేది.
షుగర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్. షుగర్ అనేది పోదు, ఇంకా మందులతోనే నయం చేసుకుంటుండాలి, కంటిన్యూ కాతుండాలి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో చేసే చిన్న తప్పు వల్ల ఎదిగిన తర్వాత మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట. దానికోసం నీటి యాజమాన్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాలా, కత్తిరింపు చర్యలు బాగా చేసుకోవాలా. కటింగ్ చేసిన తర్వాత బ్లైట్ టెక్స్ అనేది పేస్ట్ అనేది చేసుకోవాలా. బ్లైట్ టెక్స్ అనేది పేస్ట్ చేయకోకుంటే ఈ కొమ్మలు అనేది చాలా వరకు రావు. ప్లస్ కటింగ్ చేసిన భాగంలో పురుగు లోపలికి వేసి కాండాన్ని తినేస్తుంది అనమాట. కటింగ్ చర్యలు చాలా వరకు జాగ్రత్త చూసుకోవాలి. సార్ ఇంకొక విషయం ఏమంటే సార్, మీరు మెయిన్ గా ఒక 3-4 సంవత్సరాల నుండి గోవా స్పెషలిస్ట్ అనమాట. తర్వాత మెల్లిగా తర్వాత 1 year తర్వాత మీరు అనేది యాపిల్ లేకి దిగినారు. 2 సంవత్సరాల నుంచి దిగినారు. మెయిన్ గా ఈ యాపిల్ దాంట్లోకి దిగడానికి కారణం ఏమి? ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు హిమాచల్లో చూసుకున్నట్లయితే మనకి టెంపరేచర్ అనేది చాలా కూల్ గా ఉంటది. ఇప్పుడు మన రాయలసీమ చూసుకున్నట్లయితే 40 నుంచి 40 డిగ్రీల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూల్ ఏరియాలో పండే యాపిల్ మొక్కని ఇక్కడ రాయలసీమలో పండించవచ్చు అనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు చూడండి, హిమాచల్లో మనకి బిలాస్పూర్, కాంగడా అని ఉంటుంది అనమాట. అక్కడ కూడా టెంపరేచర్ ఉంటుంది అనమాట, హై టెంపరేచర్ ఉంటుంది. అక్కడ 30 నుంచి 40 దాకా పోతుంది అనమాట. ఓకే, దాన్ని మనం అనుకూలం చేసుకున్నాము. ప్లస్ ఇంకోటి ఏమంటే నేను చూశాను ప్రాక్టికల్గా, అక్కడ మనకల్లా సాగే వెరైటీ వచ్చేసి అన్నా వెరైటీ, డోర్సెట్ గోల్డ్ అనమాట. డోర్సెట్ గోల్డ్ అంటే 10 మొక్కలకు ఒక మొక్క ఇస్తాం పాలినేషన్, అంటే మనకి ఫ్రూట్ సెట్టింగ్ కావడానికి ఒక మొగ మొక్క అనమాట అది. ఓకే, అన్నా వెరైటీ అనేది, అన్నా వెరైటీ డెవలప్డ్ బై ఇజ్రాయెల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసింది అన్నా వెరైటీ. అది మన హిమాచల్లో తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఫ్రూట్ సెట్టింగ్ అనేది బాగా రావడంతో వాళ్ళు సాగు చేసి అక్కడ అమ్ముకొని వాళ్ళ లాభాలు గలిస్తున్నారు అనమాట. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో యాపిల్ సాగు అనేది చాలా ట్రెండ్ అవుతుంది. అవునవును. ఇప్పుడు చాలా మంది చెప్పడం ఏమంటే పాలినేషన్ కి డోర్ సెట్ అవసరం లేదు, సెల్ఫ్ పాలినేషన్ కూడా చేసుకోగలదని చాలా వీడియోస్ చూస్తా ఉన్నాం. లేదండి, అదంతా కాదు. ఎందుకంటే నోరున్న నేలక ఏదైనా మాట్లాడుతుంది. చదువు లేని వాళ్ళు వేరే వాళ్ళంతా కూడా ఏదో మాట్లాడుతుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను అనమాట. కొన్ని తోటలకు వేసి డైరెక్టర్స్ వాళ్ళందరినీ కనుక్కొని చూస్తున్నాం కాబట్టి మనకు డోర్ సెట్ గోల్డ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మీ వీడియోలో కూడా కొద్దిగా కొన్ని ఛానల్ చూపించాను, పెద్ద పెద్ద తోటల్లో కూడా మనకి ఈ డోర్ సెట్ గోల్డ్ కంపల్సరీ ఉంటుంది అనమాట. కొంతమంది చెప్తుంటారు అనమాట, వాళ్ళేం చెప్పేస్తారు, మొక్కలు ఇచ్చేస్తారు అక్కడే వెళ్ళిపోతారు అనమాట. మనం ఇక్కడ ఉండేవాళ్ళం కదా, రేపు నవ్వుతూ పంట రాకుంటే మన వాళ్ళు అడుగుతారు కదా, మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఊరికేదో చెప్పేసి ఇచ్చేస్తే కాదండి, ప్రాక్టికల్ గా దీని గురించి తెలిసి ఉండాలా, ఈ సాగు విధానం తెలిసి మాట్లాడాలి, లేకుంటే ఊరికేదో ఏదో మాట్లాడితే కాదు. ఇంకోటి కూడా ఏమంటే సేమ్ ఈ సెల్ఫ్ పాలినేషన్ ఎట్లయితే అని పబ్లిసిటీ అయిందో అదే విధంగా ఈ మార్కెట్ లోకి కొత్తగా KLD వెరైటీ అని ఒక మొక్క వచ్చిందని చాలా వరకు వింటా ఉన్నాం ఈ ఒక 3-4 నెలల నుండి. ఇప్పుడు దానికి మీరేం చెప్తారు? ఆ KLD వెరైటీ అనేది ఉందా లేదంటే అనేది? లేదండి, చాలా మందికి తెలిసిపోయింది. అప్పుడే స్టార్టింగ్ ఏదో వీడియో వైరల్ అయ్యే కాయలు చూసి జనాలు ఇచ్చేస్తున్నారు, కానీ కేల్డ్ అనే పేరు లేదు అసలు. గవర్నమెంట్ కూడా వాళ్ళు లేదని చెప్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్లో పెద్ద కడియం నర్సరీలు కూడా చెప్తున్నారు, ఆల్రెడీ చెప్పారు, వీడియోలు కూడా పెట్టారు. నాకు కూడా 2-3 వేల మంది ఫోన్ చేశారు, సార్ ఆ వెరైటీ ఉందని చెప్పి. నేను చెప్పాను, మీరు మొబైల్లో మీరు చూసుకోండి అక్కడ ఉందని చెప్పేసి. ఏదన్నా కానీ ఒక వెరైటీ వచ్చిందంటే యాజ్ పర్ గవర్నమెంట్ అప్రూవ్ అయిపోతుంది, అది ఆన్లైన్లో కూడా వచ్చేస్తుంది అనమాట. మరి చాలా మందికి మీరు నెట్లో కూడా చూసుకున్నా కానీ తెలిసిపోతుంది మీరు అది ఉందా లేదా అని చెప్పేసి. ఏది లేదు, ఊరికేదో మనం వాళ్ళకి పెట్టేస్తారు, ఇచ్చేసేస్తారు అనమాట. మనం ఒకరి గురించి మనం బ్లైండ్ చేయకూడదు. జనాలు అనేది వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా చూసుకుంటారు అదో వెరైటీ ఉందా లేదని. యాక్చువల్లీ అన్నా వెరైటీనే అది అనమాట. ఓకే, పేరు అనేది మార్చడం పెట్టేసుకుంటారు అంతే, వాళ్ళకి అంతే తప్ప KLD వెరైటీ అని లేదు. KLD వెరైటీ లేదండి, నేను చెప్పడమే కాదు అందరికీ తెలుసు. అది తెలిసిన విషయం మళ్ళా మనం మాట్లాడుకోవడం వేస్ట్. అది ఇంకొకటి కూడా ఏమన్నా అంటే ఇప్పుడు నర్సరీలో తీసుకుంటే వాళ్ళకి పంట గురించి అనుభవం ఉండదు. అవును, నర్సరీలో ఎందుకు తీసుకోవాలా, మా దగ్గర తీసుకోండి అని చాలా వరకు చెప్తా అన్నారు. ఇప్పుడు దానికి మీరేం చెప్తారు? ఒక మామూలుగా అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి మొక్క ఎందుకు చనిపోతుందంటే దానికి సమాధానం చెప్పరు. ఓకే, కాల్షియం అంటే ఏమి, పొటాషియం అంటే ఏమి, కాయ సైజు రావాలంటే ఏమి, మొక్క ఎందుకు చనిపోతుంది, ప్రతి ఒక్కటి రైతుకి వివరించాలి కదా. కాయలు వచ్చిండే చూపించేది పెద్దది కాదు, మనం రోగాల గురించి తెలియపరచాలి రైతులకి. మనం కాయలు వచ్చినదైతే నేను కర్ణాటకలో 500-600 ఎకరాలు 1000 ఎకరాల దాకా ఇచ్చాను. ప్రతి ఒక్క చోటకి పోయి రైతులది కాయలు వచ్చింది వీడియోలు తీసుకొచ్చి తీయచ్చు కదా నేను కూడా. అది తీసేది అది ఇదే ఒక పెద్ద లెక్క ఏం కాదు మనకి ఇది. కానీ రైతులకు అనేది మనకి తెలియపరచాలి మనం రైతులకి. అప్పుడు రైతులకు అనేది అవగాహన వస్తుంది. ఓహో, ఈ మొక్కకి ఇలాంటి డిసీజ్ వస్తాయా, ఇలాంటి ప్రాబ్లం ఉందా నీళ్ళ నుంచి అనేది తెలుసుకుని రైతు కూడా కొద్దిగా ముందుగా
ఆలోచించి ఉంటాడు అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే అన్న, ఇప్పుడు మీరు ఒక 2-3 సంవత్సరాల నుండి యాపిల్ మొక్కలు డెవలప్ చేస్తున్నారు కదా అవును. సార్. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు డెవలప్ చేసింటారు. 2 లక్షల దాకా డెవలప్ చేసింటారు. ఇప్పుడు ప్రతి ఒక్క మొక్క నాటింటారు. ప్రతి రైతు దగ్గర నుంచి మీకు కామన్ గా వచ్చే పాయింట్ ఏమంటారు? మామూలుగా ఇదే అండి, ఓన్లీ ఇదొకటే, రూట్ ఆటో ఓన్లీ వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఇది వచ్చే ఇదొకటే. కలర్ రాటు, ఇక క్రాంకర్ ఇట్లాంటివన్నీ డిసీజ్ వస్తాయి అన్నమాట. అంతే. రైతు ఏమైపోతాడు, ఎండాకాలంలో మొక్కకు నీళ్లు సాలేదేమని చెప్పేసి 2-3 గంటల సేపు వదిలేస్తాడు అనమాట. అది తప్పు అయిపోతుంది. అంటే ఎటువంటి పద్ధతిలో యూజ్ చేయాలి సార్ వాటర్ అనేది? అంతే అండి, 2 రోజులకు ఒకసారి ఒక మొక్కకి 8 లీటర్ల నీళ్ళు ఇవ్వాలి. అంతే. మన సంవత్సరం మొక్కకు కూడా అంతే. మనకి నీళ్లు చాలా తక్కువ తీసుకుంటుంది. ఇది నీళ్ళు ఎక్కువ వేయప్పుడు పంట దశలో అంటే కాపుతున్న దశలో, ఇప్పుడు నిమ్మకాయ సైజు ఉంటుంది, ఆ సైజులో ఉన్నప్పుడు మాత్రమే 2 రోజులకు ఒకసారి 2 అవర్లు నీళ్ళు ఇవ్వాలి. ఒక మొక్కకు 16 లీటర్ నీళ్ళు ఇస్తే సరిపోతుంది అనమాట. మనకి కాయ సైజు 100 గ్రాములు వచ్చింది అనుకోండి, అప్పుడు రోజు వచ్చేసి 1 గంట సేపు నీళ్ళు వదులుకోవాలి. ఒక మొక్కకి 8 లీటర్ నీళ్ళు ఇస్తా అంటే కన్నా చాలు అనమాట. నీళ్ళు ఎక్కువ వదిలినాకంటే కాయ ఏమైపోతుందంటే పులుపు వస్తుంది, కాయనే సప్పగా వస్తుంది, కాయ తీపి రాదన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనకి రైతు నాటుకున్న తర్వాత కమర్షియల్ గా పంట తీయాలంటే ఎన్ని ఇయర్స్ లో తీస్తే మంచిది? 2 సంవత్సరాలు పెట్టుకోవాలి. 2 సంవత్సరాల తర్వాత కమర్షియల్ గా పడుతుంది. మెయిన్ దీనికి వచ్చి పండుగ సమస్య ఉంది అనమాట. ఈ పండుగ కాయ దశలో పండుగ బుట్టలు పెట్టుకోవాలా, ఫ్రూట్ ప్లే ట్రాప్స్ పెట్టుకోవాలా, సోలార్ ట్రాప్స్ పెట్టుకుంటే మాత్రం చాలా వరకు రైతుకు అనుకూలంగా ఉంటుంది అనమాట. ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే చాలు సరిపోతుంది అనమాట. సార్ ఇంకొక విషయం ఏమంటే, ఈ చెట్టు నుంచి ఇప్పుడు కమర్షియల్ గా పంట తీసుకోవాలంటే ఒక చెట్టు నుండి ఎన్ని కేజీల కాయలు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం 1.5 సంవత్సరానికి ఒక మొక్కకు 5 కిలోలు పెట్టుకోవచ్చు, 2వ సంవత్సరం 10 కిలోలు పెట్టుకోవచ్చు, 3వ సంవత్సరం 20 నుంచి 25 కేజీల దాకా పెట్టుకోవచ్చు అనమాట. మొక్క ఎదుగుదలను బట్టి, మొక్క స్టెమ్మును బట్టి కూడా మనం కాపు అనేది వదులుకోవాలన్నమాట. ఓకే. ఇంకో విషయం ఏమంటే, మన వీడియో చూసి కానీ లేదంటే ఇతర వీడియోలు చూసి కానీ ఎవరికైనా ఒక 10 మొక్కలు కానీ 15 మొక్కలు కానీ కావాలని కాల్ చేస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళకి కొరియర్ సర్వీస్ కానీ ఏదైనా అవైలబుల్ ఉందా మీ దగ్గర? అంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నామంటే, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మన తెలంగాణ, మన హైదరాబాద్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ ఎటు, మన నెల్లూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు, మన విశాఖపట్నము, ఈ ప్రతి ఒక్క చోటికి మనం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పంపిస్తున్నాం. 12 అవర్లు డెలివరీ అయిపోతున్నాయి అన్నమాట. మీకు మొక్కలు కావాలంటే 5-10 మొక్కలు కింద కనపడుతుంది, ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము 100% మీకు పంపిస్తాము. ఇంకా మీకు యాపిల్ సాగులో మీకు ఏదైనా మెలకువలు కావాలి, ఎలా చేసుకోవాలంటే సోమవారం మంగళవారం ధర్మవరం నర్సరీలో ఉంటాను. మీరు ఎక్కడ కాల్సింటే వచ్చేసి నన్ను కలిసి మరింత సమాచారం మీరు తెలుసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ యాపిల్ సాగుకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేశాను అనుకుంటున్నా. మీలో ఎవరికైనా యాపిల్ సాగుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.